బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, అలాగే మాన్స మేడం గారికి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం ధ్యాన వెంకటేశ్వరాలయంలో అంతర్యామి, అలసితి, సొలసితి అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది అన్నమాచారి సంకీర్తనలలో ఒక కీర్తన. ఆయన రాసిన దానిలలో అంతర్యామి, అలసితి, సొలసితి అన్న పాటలో భాగంగా అంతరార్థాన్ని తెలుసుకుందాం. అంతర్యామి అంటే ఎవరు? ఎవరు అలసిపోతున్నారు? ఎవరు సొలసిపోయారు? అసలు ఈ కీర్తనలో ఉన్న అంతరార్థం ఏమిటి? మనం మన జీవితంలో అలసిపోయినప్పుడు మన జీవితాన్ని ఏ విధంగా చూసుకోవాలి? మన చైతన్యాన్ని ఏ విధంగా విస్తరించుకోవాలి? మన మరణాన్ని మనం ఇష్ట హ్మ్. ఇష్టపూర్తిగా ఇచ్ఛా మరణం ఎలా పొందాలి? ఈ ఇవన్నింటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఆ శ్రీవారి సన్నిధిలో ఎంతోమంది సేవకులు పొందిన ఇచ్ఛా మరణ కథలేంటో అవన్నింటిని కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు ఇష్టం వచ్చినప్పుడు జీవితాన్ని విడవాలంటే ఎలా ఉండాలి? ఉండాలి అంటే ఏం చేయాలి? ఇవన్నింటి గురించి ఈరోజు చర్చించుకుందాం. అంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేసుకుందాం మాస్టర్స్. అన్నమాచార్య సంకీర్తనలు ఎంతో అద్భుతంగా ఉంటాయి కదా! మరి అందులో ఇదొకటి. అంతర్యామి అలేని శరణు జొచ్చితిని. అంటే ఇక్కడ శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు తన జీవితాన్ని తన జీవితం పూర్తి అయిన తర్వాత ఆఖరుగా తాను రచించిన కీర్తనలన్నింటినీ కూడా శ్రీవారికి అప్పజెప్పి ఈ శరీరాన్ని వదిలిపెడతానని ఈయన ఆఖరి ఘట్టంగా ఈ కీర్తన రాశాడనమాట అన్నమాచార్యుల వారు. అది వారి వాక్కే ఒక గేయంగా, అంటే అన్నమాచార్యులు గారు ఏది మాట్లాడినా కూడా ఒక గేయంగా అనే మాట్లాడేవారనమాట. అంటే ఈ పాటలో ఎంత అంతరార్థం దాగుంది అనంటే ఒక్క 2 మాటలతో వెంకటేశ్వర స్వామికి తాను మొత్తం అప్పచెప్పేశాడు తన సంకీర్తనలు. అంటే కాబట్టి ఆయన ఒక మాట మాట్లాడాడు అంటే అది ఒక కీర్తనగా వస్తుంది. అందుకని ఆయన చెప్పింది ప్రతిదీ కీర్తనగానే కానుక ఇచ్చాడనమాట శ్రీవారికి ఆయన. చివరికి శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా అంతర్యామి, అలసితి, సొలసితి అని ఆ స్వామి వారికి విన్నవించాడనమాట. అలా ఆయన 95 సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని జీవించి 36,000 కీర్తనలు రాసి ఇక చాలబ్బా అని చెప్పి ఆయన కీర్తనల అన్నింటిని కూడా శ్రీవారికి లెక్కజెప్పి ధ్యానంలో శరీరాన్ని విడిచిపెట్టారనమాట. అది అసలైన మరణం అంటే. అసలు మరణం అంటే ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం మరణం గురించి తెలుసుకుందాం. ఆ మరణంలాగా మరణంలాగా ఉండకపోతే మనం మరణం అంటే ఇష్టపూర్తిగా మరణించాలి. అంటే మనం ఎప్పుడైతే మరణించాలనుకున్నామో అప్పుడు మరణించాలి. ఇక్కడ అన్నమాచార్యుల గారు అదే చేశారనమాట. ఆయన చాలా కీర్తనలు 36,000 కీర్తనలు రాసి కలిసిపోయాను స్వామి అని చెప్పి ఈ కీర్తనతో తాను రాసినవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ముందు లెక్క చెప్పి చనిపోయాడనమాట. అట్లా ఇచ్ఛా మరణాన్ని మనం కూడా పొందాలి. లేదు మరణంలాగా లేకుంటే మహా నిష్క్రమణంగా గాని ఉండాలి. లేదంటే సమాధిలాగా గాని ఉండాలి. అలా ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. మనం అన్నమాచార్యులు చూపించిన మార్గంలో మరణం అంటే అన్నమాచార్యుల్లాగా ఒక వరంలా మనం ఆ మార్గంలో ప్రయాణం చేయాలి అంటే మరణం ఒక పండుగలా ఉండాలి. ఒక వేడుకలా ఉండాలి. ఎప్పుడు అలా ఉంటది అంటే తెలుసుకుందాం. ఎప్పుడు పోతామో తెలియదు. ఎక్కడ పోతామో తెలియదు అన్నట్టు మనము
ఆస్పత్రి పాలు కాకుండా, మంచంలో పడి ఉండకుండా, అట్లా మంచాన పడి చనిపోకుండా ఉండాలి అంటే, ఏది లేకుండా ఉండాలంటే, ఒక అద్భుతమైన మరణాన్ని మనము ఒక పండుగలా మరణించాలి అంటే, మనం ఇచ్చా మరణాన్ని పొందాలన్నమాట. మన శరీరం విడిచిపోయినప్పుడు లోకంలో ఎంతోమంది మనకు వీల్కో వీడుకోలు పలకాలి. అంటే అంత అద్భుతంగా మరణించాలన్నమాట. అట్లా అట్లా శరీరం విడవాలి. అంటే ఈ లోకంలో మనం పుట్టాము అంటే దానికొక అంతరార్థం ఉండేటట్టుగా చేసుకోవాలి. అబ్బా! పలానా వ్యక్తి ఇంత చేసి ఈ మరణించాడు అన్న ఒక పేరు మనం తెచ్చుకొని మరణించాలి. అప్పుడే ఆ మరణానికి అర్థం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి 'బాలసుబ్రహ్మణ్యం' గారిని. ఆయన చూడండి చాలా చక్కగా పాటలు పాడాడు. ఎన్నో, ఎన్నో, ఎన్నో వేల పాటలు పాడాడు. అంటే ఆయన అంత అద్భుతంగా ఆయన గొంతు ఉంది అంటే అది ఆషామాషి విషయం కాదు. ఆయన కారణ జన్ముడు కాబట్టి అంత చక్కటి గానం గొంతుతో ఆయన పుట్టాడనమాట. అన్ని లక్షల పాటలు పాడి అంతమందిని అలరించి ఆయన పని అయిపోయినంక ఆయన మరణం ఒక అద్భుతంగా మరణించాడనమాట. అట్లా మన మరణం కూడా మనం చనిపోయాము అంటే మనకు చాలా మంది వచ్చి వీల్కోడు తెలిపి కృతజ్ఞత తెలిపే విధంగా మనం మరణించాలి. అలా మరణించాలి అంటే మరి ఉన్నప్పుడు మనం మంచి పనులు చేయాలి. సేవ చేయాలి. ఉన్నంతలో తృప్తిగా ఉండాలి. నలుగురికి సమాజ సేవ చేశామనుకోండి, ఖచ్చితంగా మనం కూడా అలాంటి మరణ సమయం వచ్చినప్పుడు అలానే వీడుకోలు ఉంటుందన్నమాట. కాబట్టి మరణం అనేది ఒక అద్భుతంగా, వేడుకలా మనం మరణించాలి. ఇచ్చా మరణాన్ని పొందాలన్నమాట. ఇక్కడ అంతర్యామి అలసితి సొలసితి ఇంతనే నీ శరణి జొచ్చితి. ఇది ఎంతో అద్భుతమైన, మనోహరమైన కీర్తన. అంటే హృదయం అంతా కదిలిపోతుంది కీర్తన. అంటే దీనిలో ఉన్న తత్వాన్ని తెలుసుకుందాం మాస్టర్. దీనిలోని ఈ రహస్యం ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా అంతర్యామి అలసితిని సొలసితిని అంటే నేను నీకు ఆయన ఆ భగవంతుని ముందే నిలబడి అంతర్యామి అంటే ఎక్కడో లేడు. మనలోనే ఉన్నాడు. మనలోని ఆత్మనే అంతర్యామి. ఇది జీవాత్మ. ఈ జీవాత్మ లోపల అంతర్యామి ఉంటాడు గదా! అదే అన్నమాట. ఇక్కడ ఆయనకు చెప్పుకుంటున్నాడు. నేను శరణు చొచ్చుతున్నాను. నేను అలసిపోయాను, సొలసిపోయాను. ఇంతటనే అంటే ఇక్కడితో నీ శరణు జొచ్చుతున్నాను. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో, సేవా మార్గంలో ఉంటామో అప్పుడు అలసిపోతాము. కాబట్టి ఆయన ఆధ్యాత్మికంగా పరమాత్మ తత్వాన్ని చిన్న తంబురతో ఊరంతా సంకీర్తనలు పాడి ఆ పరమాత్మలోని తత్వాన్ని తెలియజేశాడనమాట. కాబట్టి చాలా కీర్తనలు పాడి ఆయన భగవంతుని యొక్క తత్వాన్ని తెలిసిపోయి అలిసిపోయాడనమాట. అందుకే ఆయన అలిసితి సొలసితి అని చెప్తున్నాడనమాట. ఇక్కడ అందుకే నేను అలసిపోయానయ్యా అని చెప్తున్నాడు. ఇది కాక ప్రాపంచిక మార్గంలో ఉండి అలసిపోయాను అన్న మాట రాదు చూడండి. పిల్లలకు ఒక తల్లి పిల్లలకు సేవ చేసినప్పుడు కష్టపడ్డాను, బాధపడ్డాను అని అనదు. అంటే ఎందుకంటే ఒక తల్లి నిస్వార్థంగా సేవ చేస్తుంది కాబట్టి తాను అలసిపోయాను అని అంటుంది. అంటే ఎవరైతే సేవా మార్గంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే అలసిపోతారు అనేది ఇక్కడ దాని యొక్క అంతరార్థం అన్నమాట. అంటే ఇక్కడ ఆయన కూడా భగవంతుని యొక్క తత్వం అన్నమాచార్య కీర్తనలు పాడి ఆయన అలసిపోయాను, సొలసిపోయానడు అని అంతర్యామిని అని చెప్తున్నాడన్నమాట. అంతర్యామి అని అన్నాడు. అంటే ఈయన సేవా మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నలుగురికి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నాడు, చేశాడు కూడా. అంతేగాని మనము మన బాధ్యతల కోసం చేసేదాన్ని
ఈ దానికి అలిసాము, సొలిసాము అనేది కాదు. అది మన బాధ్యత. దాన్ని మనము కష్టపడ్డాము అనాలి. అంటే ఇక్కడ అన్నమాచార్యుడు కష్టపడ్డాను అనలేదు. బాధపడ్డాను అనలేదు. ఎందుకనలేదు? అది ఆయన బాధ్యత కాదు. నలుగురి సమాజ సేవ చేశాడు కాబట్టి, నేను అలిసిపోయానయ్యా, సొలసిపోయానయ్యా అని చెప్పాడు. అంటే ఇక్కడ మన కోసం మనం చేసుకునే దాన్ని కష్టపడడం అంటారు. నలుగురి కోసం సేవ చేసి అలసిపోయినప్పుడు దానిని అలసిపోయాను అంటామనమాట. అట్లా ఆధ్యాత్మికంగా ఆయన చాలా, చాలా సేవ చేశాడు. ఇక్కడ అంతర్యామి అంటే ఎవరు అనుకున్నారు? మనలో ఉన్న మనమే, ఆత్మారాముడే. అంటే ఆ భగవంతుడు ఎక్కడో లేడు, మన యందే ఉన్నాడు. ఆ అంతర్యామికి చెప్పుకుంటున్నాడు అన్నమయ్య ఇక్కడ. అంతర్యామి నేను అలసిపోయాను, సొలసిపోయాను. అంటే సమాజ సేవ జీవాన్ని తెలిపి ఇక్కడ ఏ కులాలు లేవు, ఏ మతాలు లేవు. ఉన్నదంతా ఆ పరమాత్మ ఒక్కటే అని ఆ పరమాత్మ తత్వాన్ని సంకీర్తనల రూపంలో తెలియజేసి ఆయన అలసిపోయాడనమాట. ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మనం కూడా మన జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, దుఃఖాలు ఆధ్యాత్మికంగా ధ్యానం ద్వారా క్లియర్ చేసుకొని, ఆధ్యాత్మిక మార్గంలో, పుణ్య మార్గంలో సేవ చేస్తూ, అప్పుడు అంతర్యామి నేను అలసిపోయాను అని చెప్పాలి. అనేది ఇక్కడ ఆయన ఆ విధంగా చెప్పాడనమాట. అంతర్యామి అంటే ఆ మన అంతర్యామికి చెప్తున్నాడు. మన జీవాత్మ అలసిపోయాను అని చెప్పాలి. అంటే మనం కూడా ఇలాంటి సేవ చేసినప్పుడు ఇట్లా మరణించాలి, ఇచ్చా మరణంతో మరణించాలి అన్నప్పుడు మనలోని ఉన్న పరమాత్మునికి మనము భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ క్లియర్ చేసుకొని, ఆధ్యాత్మికంగా సేవ చేసి, మన అంతరంగంలో ఉన్న పరమాత్మునికి అలిసిపోయానయ్యా అని చెప్పాలన్నమాట. ఇక్కడ నా పని అయిపోయింది. ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసాడన్నమాట. అట్లా ఇది ఎప్పుడు ఇది ఇది ఏడుపు కీర్తన కాదు మాస్టర్. హృదయాన్ని కదిలించే కీర్తన. ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు 90 సంవత్సరాలు 36,000 కీర్తనలు రాసి ఆయన వెళ్ళిపోయాడు. అవి 96,000 మనకు దొరికినంత వరకు మాత్రమే. ఇంకా దొరకనివి చాలా ఉన్నాయన్నమాట. ఎన్నో ఉన్నాయన్నమాట. ఆ కీర్తనలను వెంకటేశ్వర స్వామికి అప్పజెప్పి, నా పని ఇంక ఈ భూమి మీద అయిపోయిందని, అలిసిపోయాను, సొలసిపోయానని చెప్పాడు. అప్పుడు స్వామి అతన్నేమంటాడంటే, "నాయనా నువ్వు అప్పుడే వస్తావంటావేంటి? ఇంక నీ పని అయిపోయిందంటావేంటి? ఇంకా కొన్నాళ్ళు ఉండు. ఇంకా కీర్తనలు రాయి. ఇంకా అనేక పేరు ప్రఖ్యాతలను ఇంకా పొందాలి" అని చెప్తాడు. అప్పుడు అన్నమయ్య ఏమంటాడంటే, "ఇంక చాలయ్యా నేను అలసిపోయాను. నేను రాయలేను. 1000 సంవత్సరాల ఆయుష్ నీకిస్తాను. ఈ భోగ భాగ్యాలనిస్తాను, శక్తినిస్తాను, అద్భుతమైన జీవితాన్నిస్తాను, వయస్సునిస్తాను, భార్యనిస్తాను, సంపదలనిస్తాను" అంటాడు. అప్పుడు అన్నమాచార్యుడు ఏమంటాడంటే, "చాలయ్యా స్వామి, ఇంక నేను సొలసిపోయాను" అని చెప్తాడు. అంటే ఇక్కడ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామికి అలా చెప్పినా గూడా, మళ్ళీ ఆ పరమాత్మ అతన్ని పరీక్షిస్తున్నాడు. ఇది నిజంగానే చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? ఇంకా ఇతనికి భౌతికతాడనమాట. అక్కడ ఆయన పరమాత్మ అన్నింటిని పొందాను, అన్నింటిని అనుభవించాను, అలిసిపోయాను, సొలసిపోయాను అంటాడనమాట. ఆయన 2 పదాలలో ఆ స్వామికి అప్పజెప్పేస్తాడనమాట. భూమి మీద జన్మ తీసుకొని ప్రజలలో అసలైన పరమాత్మ తత్వాన్ని తన సంకీర్తనలతో తెలియజేశాడు. అలిసిపోయాడు, సొలిసిపోయాడు అంటే భౌతిక ప్రపంచంలోని ఉన్న అందరి ఆ పరమాత్మ తత్వాన్ని
అందించాడు. అందరికీ కూడా ఆ పరమాత్మ తత్వాన్ని అందించాడు. నేను చేయాల్సిందంతా చేశాను. అనుభవించాల్సిందంతా అనుభవించాను. ఇంక ఏమి ఈ ఇంకేం చూడాలయ్యా? నన్నెందుకు ఇందులో పడేస్తున్నావయ్యా? నీ ఇన్ని ఆశలెందుకు పెడుతున్నావయ్యా? ఈ మాయలో ఎందుకు పడేస్తున్నావయ్యా? ఇంక వద్దు. నేను అలసిపోయాను, సొలసిపోయానని చెప్పి ఆయన కీర్తనలన్నింటిని కూడా వెంకటేశ్వర స్వామి పాదాళంలో కూర్చొని సశరీరంతో మరణాన్ని పొందుతాడనమాట. ఇంకా నెక్స్ట్ తర్వాత తర్వాత ఈ పాటలో తెలుసుకోవాల్సిందేంటంటే, కోరిన కోర్కెలు కోయని కట్లు తీరపు నీవని తెంచకా భారపు పక్కాలు పాప పుణ్యములు నేరవు చూడండి ఎంత అర్థముందో ఈ ఇంక నేను అలసిపోయాను స్వామి. ఇంక నేను రాసిన సంకీర్తనలన్నీ నీకు అప్పజెప్తున్నానని చెప్పి 2 ముక్కలల్లో చెప్పేసాడు. ఈ కీర్తనలో కోరిన కోరికలు పోయని కట్లు తీరని నీయవని తెంచకంటే భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరవు నీ వద్దకని ఇక్కడ నీవు అంటున్నావు. ఇక్కడ నీవు అని నేనే. అంటే ఇక్కడ అంతా మనలోనే ఉంది కదా! ఆ! ఇక్కడంతా కూడా మనమే. నీవే అంటే పరమాత్ముడేమైనా తెంచుతాడా చెప్పండి? పరమాత్ముడేమైనా చనిపోమని చెప్తాడా చెప్పండి? అంటే పాపం చేయమని చెప్తాడా? పుణ్యం చేయమని చెప్తాడా? మంచి చేయమని చెప్తాడా? కోరికలు కోరుకో అని చెప్తాడా? ఏం చెప్తాడు? ప్రతిదీ కూడా చేసుకునేది మనమే. ఈ భవబంధాలను అంటించుకోవాలన్నా మనమే. ఈ భవబంధాల నుంచి విముక్తి పొందాలన్నా మనమే. మన యందే మన అంతరాత్మలో ఉన్నది ఎవరు అంటే ఆ పరమాత్మనే. మనం ఎప్పుడైతే కోరికల యందు, బంధాల యందు విముక్తులమైతామో తుదకు చేరిపోతామనమాట. అంటే ఇక్కడ ఈ అంతర్యామికే అన్నీ చెప్తున్నాడు. ఎందుకంటే మన అంతర్యామిలో ఎవరున్నారు? పరమాత్ముడు ఉన్నాడు కదా! మరి ఆ అంతర్యామికే చెప్తున్నాడు. ఇక్కడ కోరికలు తెంచుకునేదెవరు? నేనే. కోరికలను పుణ్యములను చేసేదెవరు? నేనే. మరి వాటినన్నింటిని విముక్తి చేసుకోవాలనుకునేదెవరు? అది కూడా అదే చేస్తాం గదా! కాబట్టి అంటే ఆ పరమాత్ముడు మనలో ఉన్నాడు కదా! ఆ పరమాత్ముడినే నేనే కదా! అందుకే ఆయన మనలో ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని మనని మనం సరిచేసుకొని అన్ని కోరికలను, బంధాలను, పాపపుణ్యాలను తెలుసుకొని చెయ్యాల్సినది నేనే అని మనమే వీటన్నింటి నుంచి విముక్తి చేసుకోవాలి అనేది ఇక్కడ ఈ పద్యంలో చెప్పాడనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కర్ణుడు తనంతకు తాను ఆహ్, యుద్ధం వద్దనుకున్నాడు కాబట్టే యుద్ధం ఆగిపోయింది. లేదంటే ఆగుతుండేనా? ఆగకుండే. మహాభారత యుద్ధం ఆగకుండే. కాబట్టి ఇక్కడ తనకు తానుగా తెలుసుకొని విముక్తుడు అయినప్పుడే పరమాత్మ చెంతకు చేరుతాడు. ఇస్తాను సిరి సంపదలనిస్తాను, భార్యనిస్తాను, నువ్వు ఇంకా యవ్వనంలా ఉండేలా ఇస్తాను, శక్తినిస్తాను, నువ్వింకా బతుకుండనే ఆశ కలిగించినా కూడా ఆయన ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? అయిపోయింది. ఇంక నేను చూసేదంతా చూసాను. అనుభవించేదంతా చేశాను. నా లైఫ్ డిజైన్ నేనెట్లయితే తెచ్చుకున్నానో, ఆ వర్క్‌నంతా కూడా నేను కంప్లీట్ చేసుకున్నానయ్యా. నాకింకేమి ఆశలు లేవు. ఏ బంధాలపై మోజు లేదు. ఏ కోరికలు లేవు. ఏ ఏవి లేవయ్యా. నా పాప పుణ్యాల లెక్క అంతా కూడా నేను సరిచూసుకున్నాను. ఇంక నాకు వద్దు అని కళాఖండిగా అన్నమాచార్యుల గారు చెప్పేశారు. ఇక్కడ భగవంతుడు అనునిత్యం మనని పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ మారాల్సింది ఎవరు అంటే మనమే.
మనం కోరికలను తెంచుకుంటాం. ఎంతొచ్చుకుంటే కోరుకుంటాం. పాపాలు చేయాలనుకుంటే పాపాలు చేస్తాం. పుణ్యాలు చేయాలనుకుంటే పుణ్యాలు చేస్తాం. మంచి మార్గంలో ఉండాలనుకుంటే మంచి మార్గంలో ఉంటాం. చెడు మార్గంలో ఉండాలనుకుంటే చెడు మార్గంలో ఉంటాం. అంతా చేసుకునేది మనమే. మరి ఆ మనము అనేది అన్నింటిలోని మన లైఫ్ డిజైన్ ఏదైతే చేసుకున్నామో, ఆ డిజైన్, ఆ వర్క్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇచ్ఛా మరణాన్ని పొందాలి అని ఇక్కడ చెప్తున్నాడనమాట. ఇక్కడ ఎవరికి వారు అనుకోవాలి. నేను పాపపుణ్యంలో ఉండకూడదు. బంధాలలో ఉండకూడదు. కోరికలతో ఉండకూడదు. నా ఆస్తి, నా ఇల్లు, నా పొలం అని ఈ భారపు పగ్గాలలో ఉండకూడదు అని ఇక్కడ ఈ పగ్గాలనన్నింటిని తెంచుకోవాలి. ఎవరికి వారే తెంచుకోవాలి అని అర్థం అన్నమాట. మనకు మరణ సమయంలో ఏం జరుగుతుందంటే లోపల ఆత్మ ఉంటుంది. బయట జీవుడుంటాడు. మనని లాక్కెళ్ళేది మృత్యుదేవత కాదు. మనలో ఉన్న అంతర్యామి. ఈ అంతర్యామే శివుడు. ఆయననే విష్ణువు. ఆయననే అన్ని. ఆయననే వెంకటేశ్వర స్వామి. అంతా అంతర్యామియే అన్నప్పుడు, ఆ అంతర్యామి ఏం జేస్తాడు? అటు లాగుతాడు. ఇక్కడికి రా అని జెప్పి అక్కడికి లాగుతాడు. కానీ బయట జీవుడేమో ఇక్కడ లాగుతుంటాడు. ఇక్కడ ఏముంటాయి? బంధాలుంటాయి. బంధాలను నువ్వు వదలలేక, పాపపుణ్యాలను వదలలేక మనం మరణించాలంటే ఒక భయంగా ఇక్కడ భయపడతాం. అదే మన అంతర్యామిలోని అంటే మన చైతన్యంలోని మార్పు తెచ్చుకున్నప్పుడు ఈ బంధాలను, ఈ కోరికలను, ఆస్తులను అన్నింటిని అంటే మనం ఏదేదైతే చేయాలనుకోని మన లైఫ్ డిజైన్ ఎట్లాగైతే తెచ్చుకున్నామో అదన్నింటిని కంప్లీట్ చేసుకొని ఇచ్ఛామరణంగా ఎళ్ళిపోతాము. ఆ తత్వం మనకు తెలుసుకున్నప్పుడు అంటే మృత్యుదేవత అంటే కూడా ఇక్కడ మన అంతర్యామే అని అర్థం జేసుకోవాలి. ఓ మృత్యుదేవత, ఓ అంతర్యామి నీవే వచ్చినప్పటికిని నేను సుగంధంతో పుష్టిగా ఉండాలి. అంటే ఇక్కడ మృత్యుంజయ మంత్రం ఉంటది గదా! మృత్యుంజయ మంత్రంలో చెప్తారు గదా! అని మృత్యుంజయ కంప్లీట్ చేసుకొని ఉండాలి. గత జన్మలో అనుసరించి తెచ్చుకున్న అన్ని బంధాలను కూడా పూర్తి చేసుకొని ఉండాలి. లాస్ట్ బంధం, లాస్ట్ బంధనాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి. అంటే లాస్ట్ బంధనం అంటే మనం మన బాధ్యతలన్నీ కంప్లీట్ అయ్యి మునిమన్మరాళ్ళు వాళ్ళు ఉంటారు గదా! ఆ స్టేజ్ వరకు. అంటే అందుకే పెద్దవాళ్ళ చేతిలో మునిమన్మన్లు వాళ్ళ ఇంట్లో మన్మన్లు ఎవరైనా పుడితే వాళ్ళ చేతి గుండా పాలు తాపుతూ ఉంటారు. అట్లా ఆ లాస్ట్ స్టేజ్ వరకు మనం చేసే పనులన్నీ చేసిన తర్వాత, ఓ మృత్యుదేవత రా అని ఆహ్వానించుకోవాలప్పుడు మనం. అంటే అంటే అది మన టైం లైఫ్ ఎక్స్‌టాండ్‌ని బట్టి. అప్పట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అన్ని ఏండ్లు ఎవ్వరికీ భూమి పైన ఆయుష్ లేదు. సో, ఇప్పుడున్న 60, 70 ఏండ్ల జీవితంలో మనం చేసే వర్క్‌ను తొందరగా కంప్లీట్ చేసుకొని, ఎప్పుడు సుగంధంగా, పుష్టితో మంచాన పడకుండా, ఆస్పత్రి పాలు కాకుండా ఉండేటట్టుగా ఉండి, మన బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకొని, వీలైనంత వరకు విశ్వసేవ చేసుకొని, మృత్యువుని ఆహ్వానించాలి. రా అంటే పద అన్నట్టుగా మనము చనిపోవాలి. అంటే ఇక్కడ గత జన్మ సంస్కారాలన్నింటిని కూడా పూర్తి చేసుకొని ఉండాలి. అప్పుడు మృత్యువును ఆహ్వానించుకోవాలనమాట. అంతేకాని అనారోగ్యంతో మంచాన పడి చీము నెత్తురుతో ఉండి పురుగు అంటే ఆ చీము నెత్తురుకు పురుగులు పడి మంచం మంచ మంచాన పడి ఉండొద్దు. అంపశయ్య అంటే ఏంటో గాదు. అంటే ఇట్లా పాప పుణ్యం పాపాలు మనం చేసుకున్న పాపాలన్నీ కూడా ఒక రోగంగా మారి అనారోగ్య సమస్యలతో మంచం మీద పడి మనకు సేవ చేయలేకుండా వాళ్ళతో తిట్టించుకుంటూ ఇక్కడ మన శరీరంలో నుంచి చీము, నెత్తురు కారి అవి పురుగులుగా మారి మనకు కుచ్చుకుంటూ ఉండడమే అంపశయ. అంపశయ అంటే ఇంకెక్కడో లేదు. అంటే ఈ పాప పుణ్యములను బట్టే
మనం అంపశయ్య ఎక్కుతామా? ఇచ్ఛామరణాన్ని పొందుతామా? అనేది ఉంటుందనమాట. కాబట్టి అలా కాకుండా మనం పాపాలను తెచ్చుకున్నాం, పుణ్యాలను తెచ్చుకున్నాం, పూర్వజన్మలో తెలిసి తెలియక ఎన్నో చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఈ ధ్యానం ద్వారా ఎన్నింటిని క్లియర్ చేసుకుంటున్నాం. తెలుసుకుంటున్నాం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేశాను, తెలియక చేసుకుంటున్నాను. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తనతో ఉంటున్నాం కదా! ఇక్కడ చూడండి అన్నమాచార్య పాఠంలో ఎంతగా అర్థం ఉందో చూడండి. అట్లా ఆయన మృత్యుని అంత చక్కగా తెచ్చుకున్నాడనమాట. కాబట్టి మనం కూడా ఈ అంపశయ్య ఎక్కకుండా సుగంధంతో పుష్టిగా పూర్వజన్మ పాప బంధనాలనన్నింటినీ పూర్తి చేసుకొని ఉండి, ఆ మృత్యుని రమ్మనాలి. అంటే ఎలాంటి కోరికలు లేకుండా ఆ కోరికలనన్నింటినీ తెంచుకొని అన్నింటిని వదులుకొని బంధ రాహిత్యం చేసుకున్న తర్వాత మృత్యువుని మనము ఆహ్వానించుకోవాలి. మనమే కోరిన కోర్కెలను కొయ్యమని కట్టలు తీరవు. నీవు తెంచక భారపు పగ్గాలను పుణ్యాలను నేరములు నీ వద్దకను ఇవన్నీ వద్దు అని భూమిపైన నేను చేయాల్సిన అన్ని పనులను పూర్తి చేసుకున్నాను. ఇంక వద్దు అలిసిపోయాను, సొలసిపోయానని చెప్తాడనమాట. ఇక్కడ ఇంత అంతరార్థం ఉందనమాట ఈ పాటలో. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిందంతా ఏంటి అంటే మనలోని అంతరంగంలోని ఉన్న పరమాత్మునికి అయ్యా! నేను చేసుకున్నదంతా చేశాను. నా లైఫ్ డిజైన్ నేను ఎలాగైతే చేసుకున్నానో అదంతా కంప్లీట్ చేశాను. విశ్వసేవ చేసుకున్నాను. అన్ని కోరికలను పొందాను. అన్నింటిని అనుభవించాను. సంసార సుఖాన్ని అనుభవించాను. నా బాధ్యతలను తీర్చుకున్నాను. అన్నింటిని తీర్చుకున్నానయ్యా! ఇంక నేను అలసిపోయానని చెప్పి ఆయన రాసిన సంకీర్తనలన్నీ కూడా ఆ స్వామివారి ముందు పెట్టేసి ధ్యానంలో కూర్చొని సశరీరంతో ఆయన యొక్క ఇచ్ఛామరణాన్ని పొందాడు. అంటే ఇక్కడ మనం కూడా మన అంతరాత్మను పరమాత్మ ఉన్నాడని గ్రహించి మనం భవబంధాల నుంచి అన్నింటి నుంచి విముక్తి చెంది విశ్వసేవ చేయాలి. చేసుకున్న తర్వాతనే మన ఆ విధంగా మనం ఉన్నప్పుడే మనం ఇచ్ఛామరణాన్ని పొందగలుగుతాము అనేది ఆయన ఇక్కడ చెప్పిన తత్వం అన్నమాట. ఇంకా నెక్స్ట్ కంటిన్యూయేషన్‌గా శ్రీలక్ష్మి మేడం చెప్తారు. వెల్కమ్ మేడం. మాస్టర్స్ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే వెంకటేశ్వర స్వామికి, హనుమాచార్యులకి నా పాదాభివందనాలు. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇక్కడ చక్కగా ఒక రాధిక మేడం అలసితి సొలసితి దాని గురించి చక్కగా చెప్పారనమాట. అంటే భారపు పగ్గాలు పాపపుణ్యావు నేరవు నీవి వద్దనక. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనమే వద్దనుకోవాలన్నమాట. అంటే ఎక్కడ కూడా అక్కడ ఆ పాటలో అంతరార్థం ఏంటి అంటే మాస్టర్స్ అక్కడ బాధతో ఆయన ఆ పాట పాడారు ఇవన్నీ అని అనుకుంటాం. కానీ అలా కాదు. ఇక్కడ ఏవైనా కూడా భారపు పగ్గాలు పాపపుణ్యాలు అన్నీ కూడా నీ అంతట నువ్వే తెంచుకోవాలి. ఎవరు ఇక్కడ ఎవ్వరు వచ్చి తెంచరు. ఇవన్నీ నువ్వు తెంచుకొని చివరిగా చక్కగా నువ్వు నీ మరణాన్ని ఇచ్ఛామరణంగా ధ్యానంలో కూర్చొని ఆ యొక్క బాడీని వెకేట్ చేయాలి. వాయిస్ రావడం లేదా? కాబట్టి చక్కగా అలాగా మన యొక్క మరణాన్ని మనము ఇచ్ఛామరణంగా మార్చుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం అన్నమాట. అంటే అలసితి సొలసితిని అంటే మనం అలసిపోయి సొలసిపోయి ఇంకా నేనంతా పూర్తిగా నా వర్క్ అంతా భూమి మీద నుంచి ఏదైతే తెచ్చుకున్నానో అదంతా చేసుకొని చక్కగా వెళ్ళిపోయామన్నట్టు. అంటే ఇక్కడ భౌతికంగా కాదు ఫ్రెండ్స్. అలసితి సొలసితి అనే పదాలు భౌతికతకి కాదు అన్నమాట. ఆధ్యాత్మికంగా మనము ఎంతో చక్కగా వర్క్ చేస్తూ నేను ఫుల్ఫిల్ అయ్యాను. నేను ఇంకా చాలు అని చెప్పి ఆయన అన్నమాచార్యులు
చక్కగా ఆయన 36,000 సంకీర్తనలు రాసి ఆయన ప్రపంచమంతటా కూడా ఆ యొక్క తుంబురును పట్టుకొని ఎంతో అందించారు. అందించి అలసిపోయాను. వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇంకొంచెము ఇంకా నీకు 100 సంవత్సరాలు నేను ఆయుష్‌నిస్తానన్నా కూడా ఆయన వద్దంటారనమాట. అంటే ఎనఫ్ అయిపోయింది. నాకు చాలా ఫుల్‌ఫిల్ అయ్యాను అని చెప్పి ఆయన చేస్తారనమాట. అలా అంతర్యామి మనకు ఉండమని చెప్తారు. కానీ మనము ఇంకా చాలు అని మనమే అనాలనమాట. అంటే నేను ఫుల్‌ఫిల్ అయ్యాను. చాలు. ఈ జన్మకి నేనేదైతే చేశానో సంతోషంగా, ఆనందంగా అంతా చేశాను అని చెప్పి ఫుల్‌ఫిల్‌గా మనమే వెళ్ళాలనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక కీర్తనలో అదే కీర్తనలో ఇంకొక చరణంలో ఆయన ఏం చెప్తారో చూడండి. జనుల సంగముల జక్క రోగములు విను విడవవు నీవు విడిపించక వినయపు దైన్యము విడువని కర్మము చనదది నీవట శాంతపరచక అంటే సంతత పడక అని ఇంకొక చరణంలో చెప్తారనమాట. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ జనుల సంగములు జక్క రోగములు విను విడవవు నీవు విడిపించక అంటే ఈ 2 యొక్క లైన్‌లలో అర్థము మనం తెలుసుకోవాలి. ఈ జనాలతో అంటే జనుల సంగములు అంటే ఈ జనాలతో మనం ఉండే సంగమం ఉంటది. అంటే సమాజంతోనూ, మన బంధువులతో ఎన్నో రకాలుగా మనము ఎక్కువ కాంటాక్ట్‌లో ఉంటామనమాట. ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోయి ఉంటాం. చుట్టాల రందితో మనవళ్ళు, మనవరాళ్ళు అంటే మన బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ వాళ్ళకన్నీ అందించి తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత కూడా మనవళ్ళని, మనవరాళ్ళని అంటే ఇరికించుకొని ఉంటామనమాట. అంటే వీటన్నిటితో ఉండాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాము ఇరుక్కుపోయి ఉంటామనమాట. ఇరుక్కుపోయి వాటిల్లోనే అంటే ఇంక వాళ్ళే నా ప్రపంచం అన్నట్లుగా ఆ వృద్ధాప్యాన్ని కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఆ దైవ సేవకి అంకితం చేసుకోకుండా, వాళ్ళు ధ్యానం చేసుకోకుండా వాటిల్లో ఇరుక్కుపోయి ఉంటారనమాట. అలా కాకుండా నా బంధువులు, కులాలు, మతాల పిచ్చిలో పడిపోయి ఏం చేశారు అలా ఇరుక్కుపోయి ఉంటామనమాట. ఇరుక్కుపోయి ఆ మిగతా జీవితాన్ని కూడా వాళ్ళేం చేస్తారు వీటికి అంకితం చేస్తుంటారు. ఇవన్నీ ఎవరు వదిలించుకోవాలి? ఈ జనుల సంఘాలను, జక్క రోగాలు అంటే ఎన్నో రోగాలతో, రొప్పులతో ఉంటారనమాట. ఇవన్నీ ఎవరు వదిలించుకోవాలి అంటే మనమే. మనమే వదిలించుకోవాలనమాట. కాబట్టి నా అంతర్యామి తప్ప మరొకటి లేదు నాకింక. ఇంక చాలు నేనివన్నీ నా బాధ్యతలను పూర్తి చేశాను. నా కుటుంబ ధర్మాలను పూర్తి చేశాను. బాధ్యతలు పూర్తి చేశాను. ఇంకా నా మిగతాదంతా కూడా నేను నా అంతర్యామి తప్ప నా లోపల ఇంకేం లేదు. నేను అతని అక్కడ అంతర్యామితో కనెక్ట్ అయ్యి ఉంటాను అని చెప్పి మనమే అనుకోవాలి. ఇంకా భూమి మీదకొచ్చాం. అంతర్యామి తరఫున వచ్చాం మనం. ఈ భూమి మీద ఏ జన్మ అయితే ఈ జన్మ పరంపరలో మనం ఏం ఎంపిక చేసుకొని వచ్చుకున్నామో ఆయన తరఫునగా పనిచేయడానికి చక్కగా వచ్చాము. అయిపోయింది. దాంట్లో భాగంగా కుటుంబ ధర్మాన్ని, సమాజ ధర్మాల్ని అన్నిటిని ఎంపిక చేసుకున్నాము. వీటిలంతా నేను ఫుల్‌ఫిల్ అయ్యాను. తర్వాత అంతర్యామి తరఫున నేను ఏదైతే చేయదలుచుకున్నానో అదంతా కూడా చేసేసాను. అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఎవరైతే అన్నిటి నుంచి డిటాచ్ చేసుకుంటూ మనం ఉంటాము. అంటే అన్ని బంధాల నుంచి, భవబంధాల నుంచి అంటే ఈ జనుల సంఘాల్లో, జక్క రోగాల్ని అన్నిటి నుంచి డిటాచ్ అయిపోతామో అప్పుడు మనకు ఆ అంతర్యామితో మనం ఏవైతే వర్కులు చేసుకోవడానికొచ్చామో అది కూడా అన్నిటిని విడిపోయి అలిసిపోయాను, సొలసిపోయానంటూ హ్యాపీగా మన మరణాన్ని మనము తీసుకోవాలనమాట. ఇక్కడ అన్నీ ఎవరు విడిపించుకోవాలి? ఇవన్నీ కూడా మనమే విడిపించుకోవాలి. ఎవ్వరు వీటిని చెయ్యరనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ధ్యానం చేసుకోనివ్వడం లేదు. నాకు నా వర్కులుకి అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. నాకు నా కుటుంబం సహకరించడం లేదని మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ ఇవన్నీ కూడా ఒట్టి మాటలే. మనలో నిజమైన సంకల్పం ఉంటే ఇవన్నీ కూడా చేస్తారంటే మనకిక్కడ ఏవి కూడా అడ్డం కాదనమాట. అందుకనే ఇక్కడ సార్ ఏం చెప్తారంటే ఎంతో టైం వేస్ట్ చేసేస్తుంటారు. ఈ జనుల సంఘాలతో అంటే ఇక్కడ ఆ జనుల సంఘాలతోనూ సరికాని మాటలు మాట్లాడుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ, ఇలా మన జీవితమంతా కూడా, కాలమంతా కూడా వృధా చేసుకుంటున్నాము మనము. ఇవన్నిటి నుంచి కూడా డిటాచ్ అవ్వాలి. అంటే నీ ధర్మాలేంటో నువ్వు చేసుకుంటూ, చక్కగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా అయినప్పుడు ఇవన్నీ మనం వదిలించుకున్నప్పుడే మనము ఈ భూమి మీద నుంచి సరిగ్గా చక్కగా వెళ్తాము. లేదంటే అన్నిట్లో ఇరుక్కుపోతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం ఆ మరణ సమయంలో కూడా చూడండి, నా కుటుంబము, నా ఇల్లు, నా పేరు ప్రతిష్టలు ఇవన్నీ అనుకుంటూ ఆ మరణ సమయంలో కూడా వ్యామోహాలతో ఉండిపోతాం ఫ్రెండ్స్. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, భూమి మీద అక్కడే ఉండిపోతాం. మళ్ళీ మరు జన్మకు అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఈ జన్మలో ఈ జనల
సంఘాల నుంచి, ఆ రోగాల నుంచి, అన్నిటి నుంచి కూడా నువ్వు విడుదలవ్వాలి. విడుదల నీకు నువ్వుగా చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఇంకొకటి చూడండి. ఇక్కడ రంగదాసుడు గురించి మనకు బాగా తెలుసు. చక్కగా రంగదాసుడు ఫస్ట్ తిరుమలలో ఆ యొక్క గుడి నిర్మాణం చేసినటువంటి అతననమాట. అతనేం చేశాడు, ఇప్పుడు బంగారు తొడుగుతో మనకెంతో గుడి కనిపిస్తుంది. దానికి ముందుగా ఆయన తిరుమలలో పూర్వపు తిరుమలలో అంటే ఇక్కడ శేషాద్రి కొండలు అక్కడ ఉన్నటువంటి అడవుల్లో ఎంతో భీకర అరణ్యంలో ఉండేటివన్నమాట అడవులన్నీ కూడా. అక్కడ ఆ టైంలో రంగదాసుడు ఏం చేస్తాడంటే ఆ తిరుమలని నిర్మిస్తాడు. అంటే ఆయనకి కలలో కనిపించి ఆ స్వామివారు పుట్టలో ఉన్నట్టుగా ఆయనకి తెలుస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అక్కడికి వేరొకరి సహాయం తీసుకొని వెళ్లి ఆ పుట్టనంతా తవ్వి అక్కడ ఒక విగ్రహం ఆ యొక్క స్వామివారి విగ్రహం కనిపిస్తుందన్నమాట. అది తీసుకొచ్చి అక్కడ ఒక చిన్న పూల పందిరిలాగా వేసి రాళ్లతో ఒక చిన్న దేవాలయాన్ని, గుడిని ఆయనకి కట్టించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కట్టించి అక్కడ కొంత దూరంలో ఒక కొలను కూడా, నీళ్ల యొక్క కొలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఆ యొక్క నివాసం చేసుకుంటాడు. అక్కడ పక్కనే ఆయన ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకుంటూ ఆయన స్వామి సేవ తప్ప ఇంకేం లేదనమాట. అది భయంకరమైన అడవి. అలాగే అక్కడే ఉంటూ ఆయన ఏం చేస్తాడు, స్వామిని సేవ చేసుకుంటూ ఉంటాడనమాట. ఒకసారి ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, గంధర్వులు, పైలోకాల నుంచి గంధర్వులు అక్కడికి వచ్చి వారి యొక్క భార్యలతో స్నానం చేస్తూ అక్కడ ఎంతో ఎంజాయ్‌గా ఉంటారనమాట. అప్పుడు ఈ రంగదాసుడికి మనసులో ఏం కలుగుతుందంటే ఒక వ్యామోహం ఏర్పడుతుంది. వాళ్ళని చూసి ఆయన యొక్క మనసు చెలిస్తుందనమాట. ఓకే. అప్పుడు చెలించడం ద్వారా ఏమవుతుంది, ఆయన యొక్క మనసు సాధన దగ్గర నుంచి ఈ వ్యామోహాల వైపుకి వెళ్ళిపోతుంది. అంటే ఆయనకి ఇంకేం లేదు. స్వామి సేవ చేసుకోవడము, స్వామిని ఆరాధన చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, అక్కడే నివసించడం. ఆయన జన్మ అలా గడుస్తూ ఉన్న సమయంలో ఇలా జరుగుతుందనమాట. అప్పుడు ఈ సాధన చేయలేకపోతాడాయన. ఎప్పుడైతే మనసు వాటి మీదకి ఆ యొక్క అరిషడ్వర్గాల మీదకి, ఆ వ్యామోహాల మీదకి వెళ్ళిపోతుందో ఆయన ఏం చేశాడు అప్పుడు పక్కదారి పట్టేస్తాడనమాట. అప్పుడు ఇది కనుక్కుంటారనమాట. వెంకటేశ్వర స్వామి కనుక్కుంటారు. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఇంక నేను పక్కదారికి వెళ్ళిపోతున్నాను. ఇంకా నాకు మోక్షం అంటే నేను ఇంకా ఇలా కాదనుకుంటే బలవంతంగానే సాధన చేసుకుంటూ ఉంటాడు. అంటే మనసులో ఏమో వ్యామోహాలు ఉంటాయి. కానీ పైకేంటి అంటే ఈయన బలవంతంగా సాధన చేసుకుంటూ నేను పక్కదారికి వెళ్ళకుండా ఉండాలి అనుకుంటారు. ఒకసారి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారంటే ఆయనకి చెప్తారు, బలవంతంగా నీకు అంటే నాకు మోక్షం ఇవ్వండి స్వామి అని చెప్పి ఆయన్ని అడుగుతాడు. అలా బలవంతమైన మోక్షం అవసరం లేదు. నువ్వు చక్కగా నీకు కావలసినటువంటి ఆనందమైన జీవితాన్ని నువ్వు అనుభవించు. అన్నీ అనుభవిస్తూ మోక్షాన్ని తీసుకోవాలి. ఇప్పుడే అవసరం ఏంటి అని చెప్తారనమాట. అంటే అప్పుడు ఆయనకి ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్తారు. నువ్వు ఈ జన్మలో చక్కగా సాధన చేయి. ఈ సాధన చేసుకుంటూ నీ జన్మనంతా పూర్తి చేసుకో. నీకు మరణాన్ని ఇస్తాను నేను. నెక్స్ట్ జన్మలో నువ్వు అనుకున్నటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అని చెప్పి చెప్తాడనమాట. అంటే అందుకని అప్పుడు ఏం చేస్తారు, రంగదాసుడు చక్కగా సాధన చేసుకుంటూ ఇంకొకటి కూడా చెప్తారు వెంకటేశ్వర స్వామి. ఏం చెప్తారంటే నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు. చక్కగా ఈ యొక్క పుష్కరిణి అంటే ఈ కొలను దగ్గరనే నీ శరీరాన్ని నువ్వు విడవాలి అని కూడా చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆయన ఎన్నో సంవత్సరాల సాధన చేసుకొని చక్కగా అక్కడే ఆయన దేహత్యాగం చేయడం జరుగుతుందనమాట. జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన ఏం చేస్తారు, మళ్ళీ తొండమాన చక్రవర్తిగా జన్మ తీసుకోవడం జరుగుతుందనమాట. తొండమాన చక్రవర్తిగా జన్మ తీసుకుంటాడు. జన్మించి ఆలయాన్ని ముందే చెప్తారనమాట వెంకటేశ్వర స్వామి. ఆ జన్మలో నువ్వు తొండమాన చక్రవర్తిగా జన్మ తీసుకొని చాలా అద్భుతంగా జీవిస్తూ రాజభోగాలన్నిటిని అనుభవిస్తూ ఈ యొక్క గుడిని డెవలప్ చేస్తావు అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట. అలాగే ఆయన ఆ జన్మ తీసుకొని ఎంతో చక్రవర్తి జన్మ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఆయన జన్మ తీసుకొని భోగాలతో అనుభవిస్తా అంటే పూర్వజన్మలో ఆయన అలాంటి కోరికతో ఉండిపోయాడు. అందుకని అక్కడ ఆయనకి మోక్షం రాలేదన్నమాట. అందుకని ఇలా చేస్తూ ఆ దేవాలయాన్ని ఇంకా అద్భుతంగా నిర్మాణం చేయడం జరుగుతుందన్నమాట. నిర్మాణం చేస్తాడు. కానీ ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు రంగదాసుడు అంత అద్భుతమైనటువంటి సాధనాపరుడు అయినా ఎందుకు అతనికి మోక్షం రాలేదు అంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద సాధన చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనసు చెలించింది. అక్కడ కామం వైపు వెళ్ళడం జరిగిందనమాట. ఆయన మనసు కామం వైపు వెళ్ళిందనమాట. వెళ్ళడం వల్ల మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి
అంతటి అద్భుతమైన సాధన చేసినటువంటి రంగదాసుడు సాక్షాత్తు శ్రీనివాసుడినే తన ఎదురుగా పెట్టుకున్నటువంటి రంగదాసుడికి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళము ఎంత ఎరుకలో ఉండాలో, ఎంత ప్రతి నిమిషము ఎంత అవేర్‌నెస్‌లో ఉండాలో మనకు మనమే సెల్ఫ్‌గా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి రంగదాసుడు 100 సంవత్సరాలు జీవించాడన్నమాట. అక్కడే కోనేరు దగ్గర ప్రాణం వదలడం జరిగింది. తర్వాత ఈయన తొండమాన్ చక్రవర్తిగా జన్మ తీసుకున్నారు. ఈయన తర్వాత రాయలుగా అంటే యుగాలు గడుస్తున్న కొద్దీ జన్మలు తీసుకోవడము, అక్కడ ఆ గుడిని డెవలప్ చేయడము జరిగిందనమాట. తర్వాత రాయల వారు వచ్చారు. ఇంకా డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ కాబట్టి మనము దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఇదే. ఏంటి అంటే ఆయన ఎందుకు మోక్షం తీసుకోలేకపోయాడు? ఆయన యొక్క మనసు కామం వైపుకు వెళ్ళింది కాబట్టి ఆయనకి మోక్షానికి అర్హత పొందలేకపోయాడు. ఎందుకంటే లోపల కోరిక ఉందన్నమాట అక్కడ. ఆ లోపల అణిచిపెట్టుకున్న కోరికలున్నాయి. అంటే మదిలో చింతలు, మైలలు, మడుగులు. అంటే లోపల చింతలున్నాయి, కోరికలున్నాయి, వ్యామోహాలున్నాయి. ఇవన్నీ ఉండగా ఆ స్వామివారి దగ్గరికి ఆ మోక్ష సాధనకి మనం ఈ మోక్షానికి ఎలా వెళ్ళగలుగుతాము? కాబట్టి అవి మరు జన్మకి దారి తీశాయి ఆయనకి. కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా మనలో ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని కోరికలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ అవి చక్కగా ఎరుకతో గమనించుకుంటూ ఎక్కడ అవసరమా? ఎక్కడ అవసరం లేదా? అనేది మనము మాత్రమే వాటిని తీసివేయాలి. ఏ పరమాత్ముడు వచ్చి తీసేయడు. మనకక్కడ సహకరిస్తారు. సాధన చేసినంత మాత్రాన అన్ని జన్మల ఆయన అంత సాధన చేసినంత మాత్రాన దాన్ని దాటలేకపోయాడు. విశ్వామిత్రుడి గురించి మనకు తెలుసు. వీళ్ళందరూ కూడా దాటలేకపోయారు. మళ్ళీ జన్మలు తీసుకుంటూ మరి కొన్ని వందల జన్మలు తీసుకున్న తర్వాతే వాళ్ళు ఆ మోక్షానికి అర్హతను పొందారన్నమాట. అందుకని ఇక్కడ మదిలో చింతలు, మైలలు, మడుగులు. అదిగో ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ నువ్వు పెట్టుకోనున్నావు. ఆయన అడుగుతాడు రంగదాసుడు, ఎందుకు నాకు మోక్షం ఇవ్వలేకపోయావు అంటే, చూసావా మదిలో చింతలున్నాయి నీకు. అన్నీ ఉన్నాయి. నీ మదిలో ఇన్ని పెట్టుకొని నువ్వు మైలలు, మడుగులు ఇవన్నీ నువ్వు పెట్టుకున్న తర్వాత నువ్వు ఎలా మోక్షానికి వస్తావు? నీ లోపల కోరికలు అలాగే ఉండిపోయాయి కదా! కాబట్టి ఇవన్నీ నువ్వు వదిలించుకోవాలి అని చెప్పడం జరుగుతుందనమాట ఇక్కడ. అందుకని మదిలో చింతలు, మైలలు, మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీ వెంకటేశ్వర. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన కీర్తన. మనకు ఆ ఒక్క కీర్తన ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందగలం అన్నమాట. అంటే వదలవు నీవి అవి వద్దనక. ఎట్లా వదులుతాయి? నీ వద్దంటేనే అవి వదులుతాయి. ఎంత వెంకటేశ్వరుడు నీ ఎదురుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు రంగదాసుడికి ఎదురుగానే ఉన్నారు. నిత్యము ఆయన సేవలోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా చూడు ఇవన్నీ వదలలేదు ఆయనకి. అంటే అక్కడ ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నా, మనకు సాక్షాత్తు ఆయన ప్రత్యక్షమైన ఏమున్నా కూడా ఇవన్నీ నువ్వు వదిలించుకోవాలి. అక్కడ ఆయన ఏమీ చేయలేడు. నువ్వు వదిలించుకున్నప్పుడు మాత్రమే వీటి నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు ఆ మోక్షానికి అర్హత పొందుతావు. అందుకని నీవదే అదనగా అని ఆయన చెప్తాడనమాట. అన్నిటినీ నువ్వు వదిలించుకో. అందుకే నీ జన్మకు కారణమైంది అని చెప్పి ఆ రంగదాసుడికి చెప్పడం జరిగిందనమాట. కానీ ఎదురుగా మనకు రోజు సాధన చేస్తున్నాం. మనం ఎంతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. డ్రీమ్స్‌లో చూసుకుంటున్నాము. కానీ ఎక్కడో ఒక చోట మళ్ళీ ఇరుక్కుంటున్నాము. అంటే ఒక్కొక్కటిగా మనము వదిలించుకోవాలి. నా కుటుంబమును అంటే అన్నిట్లో ఉండాలి. మరి అంటించుకోకుండా మనము ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆ కీర్తనకి అర్థమంతా కూడా అదేనన్నమాట. అందుకనే వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉన్న సాక్షాత్తు నువ్వు హిమాలయాల్లో ఉన్న, సాక్షాత్తు కైలాసంలో ఉన్నా కూడా ఇవన్నీ నీ లోపల ఉన్నప్పుడు నీకు మోక్షం ఇచ్చినా కూడా అక్కడ దానికి మనం అర్హత పొందలేమన్నమాట. కాబట్టి అందుకని రంగదాసుడికి ఏం చెప్తారంటే, వెంకటేశ్వర స్వామి నువ్వు చక్కగా జన్మ తీసుకో. ఏమి ఇబ్బంది లేదు. నువ్వు మోక్షాన్ని సాధిద్దు. ఏం తొందర ఏముంది? చక్కగా తీసుకొని లైఫ్‌ని చక్కగా సెలబ్రేట్ చేసుకో. ఎంతో ఆనందంగా, అద్భుతంగా జీవించు అని చెప్పి ఆయనకి ఆ యొక్క మరణాన్ని ఇచ్చి మరు జన్మలో మళ్ళీ ఆయన ఇచ్చేసుకుంటాడన్నమాట. మళ్ళీ ఆయన అడుగుతాడు, తండ్రి నేను తొండమాన్ చక్రవర్తిగా జన్మ తీసుకున్నప్పటికీ కూడా నేను నీ సేవలోనే గడపాలి. నేను నీ సేవలోనే ఉంటూ నీ ఎదురుగానే నేను జీవించాలి అని చెప్పి అడుగుతాడన్నమాట. అలాగే అని చెప్తారన్నమాట. అందుకని ఆయన చేశాడు. తొండమాన్ చక్రవర్తిగా పుట్టి ఆయన ఏంటంటే మంచి సత్కర్మలు చేస్తూ, చక్కగా జీవిస్తూ, ఆయన గుడిని డెవలప్ చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆనంద నిలయం ఉంది కదా ఫ్రెండ్స్ తిరుమలలో, అది ఆ తొండమాన్ చక్రవర్తి కట్టించాడన్నమాట. ఎంతో అద్భుతంగా
ఉంటుందన్నమాట. దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో పొంగిపోయాడు ఆయన్ని. పొంగిపోయి హక్కున చేర్చుకున్నాడన్నమాట. కాబట్టి ఇక్కడ రంగనాథుడికి మోక్షం రాలేదు. మరు జన్మ తీసుకోవాల్సిన దానికి కారణం ఏంటంటే మదిలో చింతలు. ఇవన్నీ మనము వదిలించుకోకపోవడం ద్వారానే మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. మనం గూడా ఎన్నో జన్మలు తీసాం. ఆ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ, ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వస్తూ ఉన్నామనమాట. కాబట్టి మనం ఎన్నో సాధనలు చేసి వచ్చాము. అయినప్పటికీ మళ్ళీ జన్మ ఎందుకు తీసుకుంటే ఎక్కడో ఒక చోట ఇరుక్కొనుంటాం. ఎక్కడో ఒకటి నేర్చుకోకుండా ఉండి ఉంటాం. అంటే అన్నీ ఒకే జన్మలో మనం ఆ జ్ఞానాన్ని పొందలేము. ఏటిని సాధించలేం కాబట్టి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ, ఇవన్నీ వదిలించుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. ఈయన తొండమాన్ చక్రవర్తిగా తీసుకొని ఎంతో అద్భుతంగా జీవిస్తూ ఉంటాడు. కానీ అక్కడ గూడా ఆయనకి మోక్షం లభించలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈయన మళ్ళీ ఏం చేశాడంటే ఆకాశరాజు యొక్క కొడుకుతో యుద్ధం చేస్తూ శ్రీనివాసుడితోనే యుద్ధం చేసి మళ్ళీ అహంకారంలో పడిపోయాడు. ఇక్కడ తొండమాన్ చక్రవర్తి ముందుగా చెప్తాడు, నీ సేవలోనే ఉండాలి, నీ ఎదురుగానే నేను జీవించాలి అని చెప్పి కూడా మళ్ళీ వచ్చాడు. మాట తీసుకొని అలాగే అని చెప్పి కూడా ఆయనకి అష్టైశ్వర్యాలు ఇవన్నీ రావడము, ఆయన ఒక చక్రవర్తిగా ఉన్నప్పుడు మంచిగా వెళ్తూ తర్వాత తనలో అహంకారం పెరిగింది. ఆకాశరాజు యొక్క కొడుకుతో యుద్ధం చేయడము, అక్కడ మళ్ళీ శ్రీనివాసుడితో యుద్ధం చేసి అహంకారంలో పడి మళ్ళీ ఆ నెక్స్ట్ జన్మకు కారణమయ్యాడన్నమాట. మళ్ళీ అక్కడ ఏమైంది? అక్కడ కూడా మోక్షం లభించలేదు. ఎందుకు? ఆయన మళ్ళీ అహంకారంలోకి వెళ్ళిపోయాడు. అందుకని అక్కడ మల్లెలు, మణుగులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక అరిషడ్ వర్గాల్లోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే ఈ మణుగులు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కేజీలు లెక్కనమాట. అంటే వాటిని కేజీలుగా అప్పట్లో కేజీలు అనేవాళ్ళనమాట. అంటే మన కోరికలు, చింతలు ఇవన్నీ కూడా కేజీల లెక్కన మన లోపల, మన అంతరంగంలో ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా మనం వదిలించుకోవాలి. అందుకని ఆ చింత ఏం చేసింది? ఆ కోరిక రంగదాసుడిని, ఆ వ్యామోహము చక్రవర్తిగా జన్మ తీసుకునేటట్టు చేసి, ఆ చక్రవర్తిలో కూడా ఆయన అంత అద్భుతంగా శ్రీనివాసుడితో ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మళ్ళీ అహంకారంలో పడిపోయి, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడం జరిగిందనమాట. ఇదంతా కూడా విష్ణుమాయ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ అంటించుకుంటూనే ఉంటాము. ఆ విష్ణుమాయలో ఇరుక్కుంటూనే ఉంటాం. కానీ ఇక్కడ విష్ణుమాయ కలిగింది అంటే అక్కడ విష్ణువు తప్పు కాదు ఫ్రెండ్స్. ఇవంతా కూడా మనదే తప్పు. మనం వద్దనాలి. ఇవన్నీ కూడా మాయలో ఇరుక్కుంటున్నప్పుడు ఎప్పటికప్పుడు ఎరుకతో మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నేను ఈ మాయలో ఇరుక్కున్నానా? ఈ అహంలో ఇరుక్కొనున్నానా నేను? అందుకని నేను వీటిని ఎట్లా వదిలించుకోవాలి? ఎవరో నన్ను పట్టుకోలేదు. ఒక చెప్తారు ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఒకరు పోయి చెట్టుని పట్టుకొని నా చెట్టు నన్ను వదలలేదు అనుకుంటుంది. అక్కడ చెట్టు వదులుతుందా? మనం వదలాలా ఫ్రెండ్స్? మనము పోయి మనం వదిలించుకోవాలి. దేన్నైనా పట్టుకున్నప్పుడు అవి వదలవు. మనమే వదిలించుకోవాలి. ఎందుకంటే పట్టుకుంది మనమే కాబట్టి మనమే వదిలించుకోవాలి. ఏదైనా బంధాలైనా, తర్వాత ఏదైనా కూడా అన్నీ మనమే వదిలించుకోవాలి. ఏది కూడా అతి సర్వత్రా వర్జేత్ అంటాం కదా! అతిగా లేకుండా మినిమం బ్యాలెన్స్‌లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఒక్కొక్కటి మన జీవితంలో నేర్చుకుంటూ ఆ మోక్షానికి అర్హత పొందుతామనమాట. కాబట్టి జన్మలకు కారణము ఏదో ఒక అరిషడ్ వర్గంలో మనం ఇరుక్కుంటూ ఉంటామనమాట. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క కీర్తనలో అన్నమాచార్యులు మనకు చెప్పిన ఉద్దేశ్యం ఏంటి అంటే, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనల్ని మనమే దాటాలి. కాబట్టి మనం అన్నీ ఎవరి మీదనో వేసేసి జీవిస్తూ ఉంటాం. ఇది నా కారణము. నేను బయటికి వెళ్ళలేకపోతుంటే నా భర్తో, నా ఇంట్లో వాళ్ళో, నా పిల్లలో కారణము. నేను ఎదగలేకపోతున్నాను. నేను ధ్యానం చేయలేకపోతున్నాను. ఏదైనా కారణం మనం ఇతరుల మీద తోసేస్తాం. అది మనకు అలవాటుగా మార్చేస్తుంటాం. అంటే మనల్ని మనం మన అహం ఒప్పుకోనివ్వదు కాబట్టి ఇతరుల మీద వేస్తూ ఉంటామనమాట. అందుకని ఇదంతా కూడా నువ్వు వదిలించుకో. మదిలో చింతల్ని ఇవన్నీ కూడా నువ్వు వదిలించుకోవాలి. నువ్వు వద్దనుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి అందుకని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారనమాట సార్. సాధన చేయడానికి ఒకామొచ్చి నాకు సాధన చేయడానికి నా భర్త నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్తుందనమాట. నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారని. అప్పుడు సారు ఒక మాట చెప్తారు. అర్జునుడు భగవద్గీతని రణరంగంలో విన్నారు. అంతే కదా! శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఎక్కడ బోధించాడు ఫ్రెండ్స్? యుద్ధ రంగంలో బోధించాడు. అక్కడ ఎట్లా ఉంటుంది? ఎంత కర్కశంగా ఉంటుంది. ఎంతో మంది తలలు తెగి పడుంటారు. ఒక రణరంగం మనసుకి చాలా
ఆ విషాదకరమైన ప్రదేశంలో కూడా అర్జునుడు ఏం చేశాడు అక్కడ విన్నాడు. అంటే తను అక్కడ నేర్చుకోవాలి అని తను సంకల్పించుకున్నాడు. తనన్నిటిని ఆ దుఃఖాల నుంచి, బాధల నుంచి అన్నిటిని నేను విముక్తి అవ్వాలి. ఒక్కొక్క దాని నుంచి దాటుకుంటూ ఆ భగవద్గీతని అర్థం చేసుకొని విన్నాడు కాబట్టే అక్కడ చేశాడు. అంటే ఇక్కడ ఏంటి? ఆయన విన్నాడు కాబట్టే శ్రీకృష్ణుడు చెప్పగలిగాడనమాట. అందుకని ఇక్కడ ఏదైనా కూడా నీలోనే ఉంటుంది. నువ్వే వదిలించుకోవాలని ఇక్కడ చెప్తున్నారనమాట. నువ్వు తెంచక, నువ్వు వద్దనక. అంటే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అవి నువ్వే తెంచుకోవాలి. నువ్వే వద్దనుకోవాలి. నీవిట శాంత పరచక. ఇవన్నీ కూడా మనమే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవ్వరు కూడా చేయరు. ఈ యొక్క కీర్తన అంతా కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మన మీదే మనము ఫోకస్ చేయాలి. నీ అంతర్యామి నీకు చెప్తూ ఉంటుంది అంతే. ఏదైనా మనమే చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మనం అంత గైడ్ చేస్తుంటుంది చక్కగా. ఇది వద్దు, ఇలా చేయకూడదని. కానీ మనము వినము. ఎందుకు వినము? మనము ఆ మాయలో పడిపోయి ఇరుక్కుపోయి ఉంటామనమాట. అందుకనే ఇక్కడ కంపల్సరీగా ఏదైనా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. నీ నీ అన్నిటికి, నీ దుఃఖానికి, నీ సుఖానికి అన్నిటికి కూడా నువ్వే కారణం అనేదే ఇక్కడ ఈ యొక్క కీర్తనలకి వెనకాల ఉన్నటువంటి అర్థం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మదిలో చింతలు, మైలలు మణుగులు, తీరవు నీవవి తెంచక, భారపు పగ్గాలు, పాప పుణ్యాలు, నేరవు నీవవి వద్దనక, ఎదుటనే శ్రీ వెంకటేశ్వర అని చెప్పి అనుకుంటూ ఉంటామన్నమాట. అలా అనుకుంటాం. ఎప్పుడు అలా అన్ని అనుకొని నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి మనం ధ్యానంలో కూర్చొని వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. చక్కగా ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసేసి మనకు చూడండి వంశీ సార్ చక్కగా చెప్తారు. పడుకోబోయే ముందరు ధ్యానం చేసి పడుకొని ఆ ధ్యానంలో ఆ మధ్యరాత్రిలో నిద్ర లేచి ఆ ధ్యానం చేసుకొని లేచి 72 బ్రష్ చేసిన తర్వాత చక్కనిగా వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఎంతో మందిని దర్శించారు ఫ్రెండ్స్. మనం ఎందుకు చేయలేం? మనకు కూడా ఆ దర్శనం లభిస్తుంది. ఎందుకంటే వీటన్నిటి నుంచి అన్ని వదులుకోవాలి నువ్వు. అన్ని వదులుకొని ఆ శూన్య స్థితికి వెళ్ళి నేను ఆ పరమాత్మని దర్శనం చేయాలి అని నీ లోపల అనుకోవాలి. మనకి ఎందుకు అలా కుదరడం లేదు అంటే మనం అన్నిటితో ఇరుక్కుపోయి ఉన్నాము. మన మనసులో సరికాని ఆలోచనలు అన్నిటితో ఇరుక్కొని ఉన్న బంధనాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ నువ్వు వద్దనుకుంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆ పరమాత్మ స్థితి మనకు అర్థమవుతుందన్నమాట. అందుకని ఇలాంటి వాళ్ళు చూడండి. ఇప్పుడు అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిని ఎక్కడ దర్శించాడు ఫ్రెండ్స్? తాళ్లపాకలో ఆయన ఒక కొండల్లో అక్కడ కూర్చొని ఆయన ధ్యానంలో దర్శించాడు. ధ్యానం చేస్తూ ప్రత్యక్షం చేసుకున్నాడు. ఎందుకంటే తాళపాక ఆయన యొక్క సొంత ఊరు, ఒక కుగ్రామం అది. ఆ గ్రామంలో ఆయన పుట్టి ఆ సాధన చేసి చక్కగా అన్నమాచార్య కీర్తనలన్నింటినీ సంకీర్తన చేసుకుంటూ 36,000 సంకీర్తనలను ఆయన రచించి ఆ స్వామి వారికి అంకితం చేశారు. ఎక్కడ? ధ్యానంలో కూర్చొని ఆ కొండల్లో వెళ్ళి ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో ఆ శ్రీవారిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆయన. ఇలా ఎంతో మంది, హాతీరాం బాబాజీ ఆయన కూడా అంతే కదా. తిరుమలలో ఎంతో సేవ చేసుకున్నారు. స్వామి వాళ్ళ దగ్గర ఎంతో ఉంటూ ఆయనకి చేసుకున్నాడు. కానీ ఆయన అలసితి సొలసితి అన్నాడు. ఆయన కూడా అదే చెప్పారు. ఏమని? ఆయన సేవ చేసుకుంటూ తిరుమలంతా కూడా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన సేవలో గడిపారనమాట. ఆయన కూడా అలసిపోయానయ్యా, నేను సొలసిపోయాను, ఇంకా నేను సమాధి చెందాలి, సమాధి చెందాలి, నాకు అది ఆ భాగ్యాన్ని ప్రసాదించు అని ఆ బాలాజీ అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఓకే, ఆయనకు కూడా చెప్తాడు, ఇంకా కొంత ఆయుష్ని ఇస్తాను నేను, నువ్వు ఉండు, ఇంకా ఎంతో చెయ్యాలి నాకు నువ్వు అని అడుగుతాడు. అయినా కూడా ఆయన ఏం చేస్తాడు? ఇంకా నేను అలసిపోయాను, సొలసిపోయాను, ఇంకా నాకు చాలు, నేను తృప్తి చెందాను అని చెప్పి ఆ సమాధి పొందుతాడు అనమాట. అంటే అప్పుడు గరుత్మంతుడిని పిలిచి ఆ సమాధిని ఏర్పాటు చేయమంటాడనమాట. అందుకని బాలాజీ జీవ సమాధి పొందడం జరుగుతుంది అనమాట. ఇప్పటికి కూడా తిరుమలలో ఆయన యొక్క బాలాజీ యొక్క జీవ సమాధి కూడా ఉంది ఫ్రెండ్స్. ఆయన 150 సంవత్సరాలు జీవించాడు అని చెప్పి మనము ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. 150 సంవత్సరాలు ఆయన జీవించాడు. అంటే ఎంత అద్భుతంగా మంచి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక చింతనతో గడుపుతూ స్వామివారి సేవ చేసుకుంటూ అద్భుతంగా జీవిస్తూ హ్యాపీగా ఫుల్ఫిల్ అన్నమాట. ఇంకా నాకు ఎనఫ్, నేను చాలా హ్యాపీగా భౌతిక ప్రపంచంతోనూ ఆధ్యాత్మికంగాను చాలా అద్భుతంగా జీవించాను నేను అని ఆయన అడుగుతాడు. అడిగి నేను ఇంకా చాలు, నాకు సమాధి చెందాలి, నాకు దాన్ని అనుగ్రహించండి అని చెప్పి అలా వెళ్ళిపోయాడు. అలాగే వెంగమాంబ కూడా 87 సంవత్సరాలు జీవించింది. ఆమె ఎన్నో
రాసింది కీర్తనలలో. రాసి ఆమె కూడా అలసి సొలసిపోయి ఆమె కూడా ఆ యొక్క స్వామివారిలో ఐక్యమైపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ఎంతో మంది వారు సేవ చేసుకుంటూ చక్కగా అలసి సొలసి వారి యొక్క జీవితాలని ఆ స్వామివారికి అంకితం చేసుకోవడం జరిగిందనమాట. అది జీవితం అంటే అలసి సొలసి మనంగా ధ్యానంలో కూర్చొని మరణించాలి. అది ఇచ్ఛా మరణంతో స్వామివారు కాదు. మనం స్వామివారిని అడగాలి. ఆ పరమాత్మను మనం అడగాలి. తీసుకెళ్ళండి. ఇంకా చాలు నేను ఎనఫ్. నేనెంతో అద్భుతంగా జీవించాను. హ్యాపీగా నేనన్నీ చేశాను. నా లక్ష్యాలన్నీ నేను చేసుకున్నాను. ఈ భూమి మీదకి ఏదైతే నేను చేసుకోవాలని వచ్చానో అవన్నీ కూడా నేను పూర్తి చేసుకున్నాను అని చెప్పి మనం అప్పుడు అడగాలి. ధ్యానంలో కూర్చొని మన ఇచ్ఛా మరణంతో సుగంధంగా పుష్టివర్ధనంతో మనం వెళ్ళాలి. అంతేకాని హాస్పిటల్స్‌లో ఉంటూ శరీరాల్ని ఎన్నో అవయవాలు కోయించుకుంటూ ఇబ్బందులు పడుతూ మనము ఆ మరణాన్ని తెచ్చుకోకూడదు ఫ్రెండ్స్. అది అద్భుతమైన మరణం కాదు. మనం ఇచ్చగా ఆనందంగా జీవిస్తూ మన శరీరం కూడా సుగంధ పరిమళాలతో అద్భుతంగా జీవించే విధంగా మనం మరణాన్ని తెచ్చుకోవడమే మనకి అద్భుతం అన్నమాట. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? మనము ఇలా మంత అద్భుతమైన మన జననం, మరణం రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మదిలో చింతల్ని తీసేయాలి. మైలను మలుగులు అంటే ఈ యొక్క కోరికలు ఇవన్నీ కూడా కేజీల లెక్కన లోపల ఫీడ్ అయిపోయి ఉంటాయి మనకి. ఇవన్నిటిని కూడా పూర్తిగా తీసేయాలి. కోయని కట్లు అంటే ఈ బంధాలన్నిటిని కూడా కట్టులాగా ఉంటాయి. అవి కోసేసేయాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే మితిమీరినటువంటి బంధాలు ఫ్రెండ్స్. బంధాలను కోసేయడము అంటే ఉన్న బంధాలని వదిలేయమని కాదు ఇక్కడ అర్థం. మితిమీరినటువంటివి అంటే ఇరుక్కుపోయి ఉంటాం. నా భర్త లేకపోతే నేను ఉండలేను, పిల్లలు లేకపోతే ఉండలేను, నేను లేకపోతే ఉండలేరు. ఇలా పెట్టుకొని ఉంటాం కదా కొన్ని. ఇవన్నీ కూడా వదిలేయాలి. అన్నిటిని వదిలేయాలి. ఒక రోజుటికి అన్ని బంధనాల నుంచి మనం విడిపడాలి. అంటే మన శరీరాన్ని కూడా మనం విడిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఎరుకతో వదిలిపెట్టేయగలగాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి ఈ ఇచ్ఛా మరణాన్ని మనం పొందగలము. అప్పుడే మనకు అద్భుతమైనటువంటి మరణం వస్తుందన్నమాట. కాబట్టి మనము భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి కుటుంబం గొప్ప వరం. ఆ కుటుంబంతో అద్భుతంగా జీవిస్తూ మనము కుటుంబ బాధ్యతలన్నిటిని పూర్తి చేయాలి. అంతే కదా! మనకు తెచ్చుకున్నటువంటి సమాజము, తర్వాత కుటుంబము, భార్య, బిడ్డలు, పిల్లల్ని పెంచడము, వాళ్ళ పెళ్లిళ్లు చేయడము, వాళ్ళ బాధ్యతలతో వదిలేసి చక్కగా మనము వాళ్ళకేదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి సహకరించాలి. మిగతా జీవితం అంతా కూడా వానప్రస్థంగా మనము ఆ గృహస్థాశ్రమం నుంచి ఆ యొక్క గానప్రస్థానికి వెళ్ళిపోయి మనం ఆ స్వామి అంటే ఆ పరమాత్మని సేవలో మనం ఏం చేయగలమో ఆ సేవ చేసుకుంటూ అద్భుతంగా జీవించాలన్నమాట. అలా జీవించినప్పుడే సుసంపన్నం చేసుకోవాలి జీవితాన్ని. ఫుల్‌ఫిల్ అయిపోవాలి. ఫుల్‌ఫిల్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు మాత్రమే మనం మరణానికి కూడా అర్హత పొందుతామన్నమాట. ఎప్పుడు కూర్చొని ఏడుస్తూ నాకేదో నేనింకా వెలితిగా మనము ఉంటూ కుటుంబంలో ఫుల్‌ఫిల్ కాకుండా ఇబ్బందులు పడుతూ పోతూ ఉంటే అది ఇచ్ఛామరణం కాదు ఫ్రెండ్స్. అది ఇబ్బందితో, కోరికలతో వెళ్ళిపోతుంటాం. అందుకనే చూడండి, కోరికలతో వెళ్తూ ఉన్నప్పుడు భూమి మీదనే ఉండిపోతారు. పైకి వెళ్ళినా కూడా ప్రశాంతంగా జీవించేది ఉండదన్నమాట. మళ్ళీ తిరిగి దానికోసంగా జన్మ తీసుకోవాల్సొస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క జంతువు, జీవులు చూడండి ఫ్రెండ్స్. అవి అద్భుతంగా జీవిస్తున్నాయి. ప్రకృతి పరంగా జీవిస్తున్నాయి. ఒక మానవుడు మాత్రమే ఇరుక్కొని ఉంటున్నాడు. అంటే ఒక కాకి చూడండి, తను ఎప్పుడు కూడా పిల్లల్ని పిల్లల్ని పొదిగి తనకి ఆహారం అందించి ఒక రెక్కలొచ్చిన తర్వాత వదిలేస్తుంది. వదిలేసి తన్ని వదిలేస్తుందనమాట. అలా అన్ని జీవులు కూడా అలాగే ఉంటాయి. ఒక కాకి ఏవైనా కూడా ఏ పక్షుల్ని చూసినా కూడా చనిపోతూ ఎప్పుడు కనిపించవు ఫ్రెండ్స్ అవి. చనిపోయిన తర్వాతనే మనకు కనిపిస్తాయి. అంటే అవి అద్భుతంగా వాటనుకున్న మరణాన్ని అవి పొందుతున్నాయి. కానీ మనం ఎందుకు పొందలేకపోతున్నాము? మనము ఇరుక్కుపోయి ఉన్నాము. మనకు జ్ఞానం ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ అన్నిట్లో ఇరుక్కొని బయట పడలేక అద్భుతమైనటువంటి మరణాన్ని కూడా తీసుకోలేక అద్భుతంగా జీవించలేక ఉన్నాం. అంటే సృష్టిలో ప్రతి ఒక్క జీవి అద్భుతంగా జీవిస్తుంది ప్రకృతి పరంగా. ఒక మానవుడు మాత్రమే తన ఇచ్ఛా స్వేచ్ఛతో ఆ జీవితాన్ని సరిగా చేసుకోకుండా ఎన్నో గొడవలతో, కష్టాలతో, బాధలతో ఈడుస్తూ ఆ మరణాన్ని కూడా హ్యాపీగా తీసుకోలేకపోతున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనము మన ఎదుటుగా ఈ వెంకటేశ్వర స్వామి వచ్చినా, కనిపించినా, ఏం చేస్తున్నా మనం అన్నీ వదిలించుకోకపోతే ఆ స్వామిని దర్శించినా మనం వేస్టే. మనకేం చేస్తాం, అక్కడ కూడా పోయి మనమేమడుగుతాము, నా పిల్లలకు ఉద్యోగం కావాలి, ఇవి కావాలి, పెళ్లి కావాలి, ఇవే అడుగుతామనమాట. మనము ఇవన్నీ వదిలించుకొని ఆ పరమాత్మ సేవలో హాయిగా అద్భుతంగా చేసుకుంటూ
ఆ అలసితి, సొలసితి అనుకుంటూ హాయిగా వెళ్ళిపోవాలి. ఇచ్చగా మరణంగా చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. బట్ ఇందాక చెప్పినట్టు ఆ వెంకటేశ్వర స్వామిని మనము ఆ యొక్క డ్రీమ్స్ ద్వారా ఆ ఆస్ట్రల్ వరల్డ్స్‌లో దర్శించవచ్చు. 72 బ్రష్ చేసుకొని హాయిగా పడిచి ఎందుకు నాకు కనిపించండి. నేను మిమ్మల్ని దర్శించాలి అని కోరుకున్నప్పుడు ఆయన చక్కగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వదిలిన తర్వాత ఇవన్నీ వదిలితేనే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. డిటాచ్‌మెంట్ అన్నమాట. అన్నిటి నుంచి డిటాచ్‌మెంట్. ఒక వయసొచ్చిన తర్వాత అన్నిటి నుంచి డిటాచ్‌మెంట్ అయితేనే మనము చక్కటి అద్భుతమైన జీవితాన్ని మనము పొంది ఆయన చెప్పినటువంటి ఆ సంకీర్తనతో అలసితి, సొలసితి ఇక నీ శరణినే జొచ్చితిని. అంటే ఇంక నీ శరణి దగ్గరికొచ్చేసాను స్వామి నన్ను తీసుకెళ్ళిపో. నాకు మంచి ఇచ్చా మరణము. నాకు చాలు ఇంక ఎనఫ్ అనే పదాన్ని ఆ యొక్క కీర్తనకి సరైన అర్థంగా మనం జీవిస్తాం ఫ్రెండ్స్. కాబట్టి మనం కూడా వెంగమాంబ, అన్నమయ్యలాగా బాలాజీలాగా భూలోకంలో ఉండమని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి బతిమిలాడాలి మనల్ని. వాళ్ళని బతిమిలాడుకున్నాడు. ఉండండి మీకు ఆయుష్‌నిస్తాను. ఇంకా ఎన్నో భోగ సంపదలు అన్నీ ఇస్తానన్నా కూడా వాళ్ళు చాలు ఎనఫ్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చా మరణం తీసుకోవడం జరిగింది. అలా మనం కూడా అట్లా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ అలా వెళ్ళాలి. అంటే భారపు పగ్గాలు, పాప పుణ్యాలు, మదిలో చింతలు, జక్కరోగాలు అన్నిటిని వదిలించుకోవాలి. మరణించేటప్పుడు శరీరం గూడా సుగంధంగా, అద్భుతంగా ఎటువంటివి లేకుండా ఫుల్‌ఫిల్ అయిపోయి మనము మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకనే మనము ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము. జనుల సంఘాలతోనూ వదిలి సజ్జనులతో దివ్యత్వంతో మనం సాంగత్యం చేయాలి. సరికాని మాటలు మాట్లాడుతున్న వాళ్ళతో వీళ్ళతో సావాసం వదిలేసి ఆ సజ్జనులతో సాంగత్యం చేయాలి. ఆ తర్వాత దివ్యత్వంతో సాంగత్యం చేయాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మన కాలము వృధా కాకుండా మనము ఆ కర్మల్లో ఇరుక్కోకుండా ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అంటే ఇక్కడ అందరిని వదిలేయమని కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనము అందరూ ఉంటారు. మన చుట్టుపక్కల ఎంతో మంది అన్ని రకాలుగా ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే మనం ఎంతవరకు వాళ్ళతో ఉంటున్నామా? సరికాని మాటలు అలా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఉండాలి. కానీ అంటించుకోకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ ఉండాలన్నమాట. తర్వాత సజ్జనులతో సాంగత్యం చేయాలి. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, మన భౌతికంగా మనం ఇంకా అద్భుతంగా జీవించడానికి సహకరించేటువంటి పరిస్థితులతో, అలాంటి గురువులతో సాంగత్యం చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది అర్థం ఫ్రెండ్స్. ఇక్కడ చివరిగా మనము తెలుసుకోవాల్సినది ఈ కీర్తనలో అర్థం ఏంటి అంటే ఫ్రెండ్స్, నీ చేతిలోనే నీ తాళం చెవి ఉంది. ఏదైనా నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు అక్కడ తాళం వేసున్నాం ఫ్రెండ్స్. మన చేతిలోనే కీ ఉంటుంది. మనమే ఓపెన్ చేసుకోవాలి. అంతే కదా ఫ్రెండ్స్. ఏదైనా కూడా మనము చేసుకోవాల్సిందే. మనం వద్దనుకోవాలి. మనము అన్నిటిని వదిలించుకున్నప్పుడు మాత్రమే ఆ అద్భుతమైనటువంటి ఆయన చెప్పినటువంటి సొలసితి అద్భుతమైనటువంటి జీవించి అద్భుతంగా మనం ఆ ఇచ్చా మరణాన్ని మనం పొందుతామనమాట. కనుక మనము ధ్యానం చేసుకోవాలి. ధ్యానంలో మన శరీరాన్ని మనం వదలాలి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం వృద్ధాప్యం వచ్చినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఇలాంటి అద్భుతంగా మరణాన్ని మహావరంగా భావించి వాళ్ళ యొక్క టైం అంతా కూడా అద్భుతమైనటువంటి సేవకి చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఈ అన్నమాచార్య కీర్తనలు అలసితి సొలసితి ఇంకా నీ శరణినే చొచ్చితిని అనే ఈ యొక్క అంతర్యామి దానికి ఈ పరమార్థమైన అర్థము మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా తెలుసుకునేది మనం ఎంతో అద్భుతంగా మనంతట మనమే అన్నింటినీ వదిలించుకోవాలి. ఏది కూడా ఎవరు ఏది చెయ్యరు. మనము వద్దు అనుకుంటే అన్ని వెళ్ళిపోతాయి. అన్ని కావాలి అనుకుంటే మన దగ్గరనే ఉంటాయన్నమాట. మనకు దగ్గరికి ఏవి కావాలి, ఏవి వద్దు, మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనేది అన్నిటినీ మనము మాత్రమే డిసైడ్ చేసుకుంటాము. 100 మందిలో రాక్షసులతో ఉన్నా కూడా అద్భుతంగా జీవించాలనా, లేకపోతే వాళ్ళలాగా ఉండాలనా, ఒక దైవ గుణాలతో ఉండాలి అనేది కూడా మన ఇష్టమే. అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి అనేది ఈ యొక్క అన్నమాచార్య సంకీర్తన ఆయన ఇచ్చిన దాంట్లో అర్థం, పరమార్థం అది ఫ్రెండ్స్. కాబట్టి ఇంత అద్భుతంగా మనకు దీంట్లో ఉన్నటువంటి అన్నమాచార్య కీర్తనలో ఉన్న కీర్తన వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని అందించిన వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా మనం వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్.